హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సందీప్ రెడ్డిని. ఇవాళ అయితే మా అమ్మ అయితే నేరేడు పండ్లకి వెళ్దామని చెప్తా ఉంది. ఓకే, ఇప్పుడు నేరేడు పండ్లకి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో అడవిలో మొత్తం చూపిస్తాను. ఈ ఫుల్ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? నేరేడు పండ్లకి అయితే వెళ్ళిపోదాం, చలో బా. అయితే మనము అడవిలోకి అయితే వచ్చేసాము. ఇదో రావడమే చెట్టు చూసారు, ఎంత బాగుంది చెట్టు. చెట్టు అయితే పెద్ద చెట్టులో ఇది ఏదో ఎండిపోయింది. ఆ చెట్టు పేరు అయితే నాకు తెలీదు, మీకు తెలిసింటే ఒకసారి అయితే కామెంట్ చేసిండే. చూసారా, మా అమ్మ అయితే ముందు వెళ్ళిపోతుంది చూసారా. ఇక్కడ మొత్తం కానా చెట్లే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నేరేడు చెట్ల కన్నా కానా చెట్లే ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడైతే. అదైతే నేరేడు పండు చెట్టు. చూద్దాం దాంట్లో కాయలు ఉన్నాయి లేవు చూద్దాం. ఎట్టు చూసినా గుంటలు గంటలు లోడు పెట్టేస్తున్నారు 100 రోజుల పనిలో. దీంట్లో ఉన్నాయా? అసలు లేవనుకుంటా, కనబడట్లేదు. కాయ ఒక్క కాయ కూడా కనబడలేదు. చెట్టు మాత్రం ఉన్నాయి, పండ్లు అయితే అన్నీ కోసేస్తున్నారు. మేమే లేట్ అయిపోయింది, మాది చాలా లేట్ అయిపోయింది మాది. ఒక్క పండు కూడా లేదనుకుంటా వీటిలో. పండులు లేవని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటా అంటే మేము బైక్ ఆడ పెట్టాం, మర్చిపోయినాం ఫ్రెండ్స్. కనబడడం లేదు ఈ అడవిలో. మా అమ్మాయి ఆడబడతా తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడ పెట్టాం కూడా కరెక్ట్గా తెలియట్లేదు. బైక్ అక్కడ కాదనుకుంటా, ఇంకెక్కడ ఉంటుంది చూడు, ముందర అనుకుంటా నేను. మా అమ్మ 100 రోజుల పనులు చేస్తున్నారంట. ఆడ ఉన్నది అంటున్నారు. ఏడు చూస్తే ఒక్కటే లేదు, ఒక్క పని కూడా లేదు ఇక్కడ. అయ్యో బైక్ కాడ పెట్టేసాను, అర్థం కావట్లా. అక్కడ ఉన్నదంటే చూసేసింది మా అమ్మ, చూసేసాను అదే మా అమ్మ. పెట్టేసాను, ఎడుంది కనబడిపోయింది బైక్. కానీ ఇక్కడికి ఎంత దూరం వచ్చి కూడా చెట్లు ఉన్నాయి కావాల్సిన కానీ పండ్లు మాత్రం ఒకటి లేవు. బైక్ కాడికి వచ్చేసాం మొత్తానికైతే. అమ్మ దీనికోసం అరగంట అయిపోయింది, ఈ బైక్ కోసం అరగంట అయింది. మేము మొత్తం ఎతికి పైకి పోయాము, అలా వచ్చాము, కనబడలేదు. ఏం చేయాలి ఇప్పుడు? మొత్తానికైతే మేము అడవికి వచ్చాము, నేరేడు పండ్లు ఉంటాయని చెప్పి. మేము కొంచెం లేట్గా అయితే వచ్చేసింది. చాలా మంది వచ్చి కోసుకెళ్ళిపోయినారు చాలా పండ్లు. చెట్లు కనబడుతున్నాయి కానీ పండ్లు అయితే లేవు. ఇంకేం చేద్దాం, ఇంటికి వెళ్ళిపోదామా? ఓకే, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేరేడు పండు అయితే దొరకలేదు మాకు. కొద్దిగా కింద పడినట్టువి ఏదో కొన్ని ఉన్నాయి కాబట్టి అట్లా వేసుకొని నోట్లో వేసుకుని వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా చూపిస్తాను. ఇంకా అడవిలో వేరే దగ్గర అయితే అడవి ఉంది. అడవిలోకి వెళ్ళి పక్కా వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం నేరేడు పండ్లు మొత్తము. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. అడవికి వెళ్ళాము. అడవిలో అయితే పండ్లు అయితే దొరకలేదు మనకు. మా పెద్ద అబ్బాయి ఏమో కంపెనీ నుండి వచ్చేటప్పుడు కొన్ని పండ్లు అయితే తీసుకొచ్చాడు. ఇవి శుభ్రపరచుకొని మనము ఉప్పు కారం చల్లుకొని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఓకే, ఏ పండ్లన్నీ ఒకసారి ఇలా 1-2 సార్లు వేసుకొని, ఫ్రెష్గా ఉండే పండ్లు అయితే చెట్ల నుంచి కోసుకొచ్చారంట. వీటిని మనం కడిగి శుభ్రపరచుకున్నాము, పక్కకు తీసేసుకున్నాము. పండ్లు అయితే భలే ఉన్నాయి, నిగనిగమంటూ.
కలర్ అయితే నాకు చాలా ఈ పండ్లు కలర్ అంటేనే నాకు చాలా ఇష్టము. చాలా బాగుంటాయి. సూపర్గా ఉంటాయి, టేస్ట్ కూడా ఇంకా మా తిందామనిపిస్తుంది. జ్వరాలు కూడా బాగానే వస్తాయి, కానీ కొత్త ఫలితం కదా, తినాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చేది కదా, పక్కా తినాల్సిందే. ఆరోగ్యానికి కూడా మంచిది ఇది. కొంచెం లైట్గా ఉప్పు సాల్ట్ జలుపునేసి ఇందులో అయితే కారప్పొడి జల్లుకుందాం లైట్గా, అంతే. ఇప్పుడు మిక్సింగ్ చేసుకుందాం. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఉప్పు కారం చల్లాము బాగా. ఇవైతే టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. సూపర్గా ఉంది. మీరైతే ఈ సంవత్సరం ఈ పండ్లని ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. మరి ఎలా ఉంటాయో టేస్ట్ కూడా ఒకసారి చెప్పండి నాకు. ఈ సంవత్సరం అయితే ఈ పండ్లు అయితే భలే ఉన్నాయి. మా అన్న కొత్త ప్లేస్ నుంచి కోసుకొచ్చాడు ఇవి. మేము ప్రతి సంవత్సరం తినే దగ్గర కాకుండా ఇది కొత్త ప్లేస్లో శ్రీ సిటీలో నుంచి కోసుకొచ్చాడు. చాలా బాగున్నాయి పండ్లు అయితే. మీరు ఎంతమంది ఈ సంవత్సరం తిన్నారో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. ఓకే గాయస్, మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము. లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.